బయట కంట్రీస్లో స్టే చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకున్నామంటే అప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటాము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఈసారి సమ్మర్ వెకేషన్ని మేమైతే ఇండియాలో స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసేసుకున్నాము. కానీ ఫస్ట్ అయితే నేను మా పాప మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం. 15 days తర్వాత మా బాబుకి స్కూల్ అయిపోయాక మా హస్బెండ్ అండ్ టెరీష్ సపరేట్గా ట్రావెల్ చేస్తున్నారు. మా యుక్త అయితే జస్ట్ 2.5 years ఓల్డ్. సో తనతోటి నేను అలోన్గా ట్రావెల్ చేశాను అనమాట. నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇండియాకి వెళ్ళేటప్పుడు మేమైతే ఏమేమి తీసుకెళ్తాం అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఏ కంట్రీలో ఉన్నా సరే అదొక ఆనవాయితీలాగా ఈ చాక్లెట్స్ అయితే పక్కా తీసుకుంటాం కదా. కానీ ఈ మధ్య కాలంలో బయట కంట్రీస్లో దొరికే ఫారిన్ చాక్లెట్స్ అన్నీ కూడా ఇండియాలో ఈజీగా దొరికేస్తున్నాయి. కానీ స్వీడిష్ బ్రాండ్స్ కొన్ని ఇండియాలో ఇంకా దొరకడం లేదు. నేనైతే పర్టికులర్లీ అవి పిక్ చేసుకొని చూస్ చేసుకొని కొనుక్కుంటాను యూజువలీ. ఎందుకో తెలియదు కానీ మా మమ్మీకి ఇక్కడ స్వీడన్లో దొరికే ఎలక్ట్రానిక్స్ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది కంపేర్ టు ఇండియా. అండ్ ఇవైతే పెద్ద బ్రాండ్ అయితే కాదు కానీ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. ఇంకలా ఒక మంచి వాటర్ కెటిల్ అయితే కొనేసాను. మా అత్తగారి కోసం ఒక మంచి ఫ్లాస్క్ కొన్నాను. ఎందుకంటే తనకి వేడివేడిగా కాఫీ టీలు తాగడం అలవాటు. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ అలాగే ఎక్కువసేపు హాట్గా ఉండాలనే రిక్వైర్మెంట్ చెప్పింది. సో తన కోసం ఒక మంచి ఫ్లాస్క్ కొన్నాను. చెప్పాలంటే ఈసారి మేము చాలా తక్కువే షాపింగ్ చేసాము. యూజువలీ స్వీడన్ నుంచి ఎలక్ట్రానిక్స్ లైక్ ఫోన్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకెళ్దామంటే మాకైతే కాస్ట్ అస్సలు చీప్ ఉండదు. ఇంకా అమెజాన్ వెబ్సైట్స్లో ఇండియాలో ఎప్పుడైనా ఆఫర్స్ పడినప్పుడే మీకు ఇంకా చీప్ ప్రైజెస్ పడిపోతుంటాయి. సో స్వీడన్ నుంచి అలాంటి ఎలక్ట్రానిక్స్ అయితే మనం ఏది గిఫ్ట్గా తీసుకెళ్ళలేము అన్ఫార్చునేట్లీ. ఈ షాపింగ్ అంతా కూడా నేను జస్ట్ ముందు రోజు వచ్చి చేసుకున్నాను. మనం చాలా డేస్ నుంచి కౌంట్ డౌన్ చేస్తున్నప్పటికీ ఎప్పుడో తెలియకుండానే డేస్ దగ్గరకు వచ్చేస్తాయి. మనకు అసలు షాపింగ్ చేయడానికి కూడా టైం ఉండదు. ఇంకా పరిగెత్తుకుంటూ ఏదో ఒకటి తీసుకొని వచ్చి ప్యాకింగ్ అయితే చేసేస్తాం ఫస్ట్. అది ఎత్తుకుంటావా? ఏదన్నా ఒక్కటే ఎత్తుకోవాలి, అన్నీ తీసుకోలేం మనం. బోరవన్ ఏ తీసుకుంటావు? డాగీ తీసుకుంటావా? ఏ నాన్న అయిపోయిందా ప్యాకింగ్? మొత్తానికి అదేంటది లైట్లు కదా. అమ్మ వెళ్ళిపోతుందని బాధగా ఉందా చిన్ను? ఎందుకురా? ఆ వాటర్ గన్ పెట్టేసినావా? టెరీష్ అండ్ యుక్త కజిన్స్ కోసం నేను టాయ్స్ కూడా కొన్నాను. ఇంకా అదే కాకుండా కొంచెం సిల్వర్ షాపింగ్ కూడా చేశాను అనమాట. పిల్లలకి ఇక్కడ చిన్న క్యూట్గా చైన్స్ అలా రాకెట్స్ అలా దొరుకుతాయి. సో అవన్నీ కూడా షాపింగ్ చేశాను లాంగ్ బ్యాక్. ఎప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయో అప్పుడు డిసెంబర్ టైంలో. ఫైనలీ డే ఆఫ్ ట్రావెల్ అయితే వచ్చేసింది. నా ఐడియా వచ్చేసి 2 క్యాబిన్ బ్యాగేజెస్ కూడా చెక్ ఇన్ చేసేద్దాము. సో యుక్తతో ఫ్రీగా ఉండొచ్చు అని ప్లాన్ చేసుకొని మరి వచ్చాను. బాయ్. నా దగ్గరికి వస్తావా? 20 days తర్వాత వస్తావా లేరా? మేము ఇండియాకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు యుక్త? నువ్వు కూడా వస్తున్నావు నాన్న ఇండియాకి? లగేజ్ చేసుకొని వచ్చావు లోపలికి. అర్లాండోలో ఇది బెస్ట్ పాయింట్ అనిపిస్తుంది కదా. చెక్-ఇన్ వరకు వచ్చి ఏమన్నా మిగిలితే ఇంటికి తీసుకుపోయి యుక్త పాప తెచ్చుకో. యూజువల్లీ మేము ఎప్పుడు అడిగినా సరే క్యాబిన్ బ్యాగేజెస్ని చెక్ ఇన్ చేసుకునే వాళ్ళు. కానీ ఈసారి ఏంటో మరి నా బ్యాడ్ లక్ అనుకుంటాను, యుక్తతో పాటు క్యాబిన్ బ్యాగేజ్ కూడా తొయ్యాల్సి వచ్చింది. వాళ్ళైతే మేము అస్సలు అలో చెయ్యము, మీరు పే చేస్తే అలో చేస్తామన్నట్టుగా అన్నారు. ఇంక ఇలా కాదు, ఎలాగోలాగా మేనేజ్ చేద్దామని నేనైతే తీసేసుకున్నాను. 2వ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రం అస్సలు నా వల్ల కాదని మా ఆయనతోటి పంపించేశాను. సో వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తారని. బాయ్, హ్యాపీ జర్నీ. బాయ్.
సెక్యూరిటీ చెక్లో మాత్రం చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉన్నింది. సో అది ఫినిష్ చేసుకొని బోర్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ బోర్డింగ్ టైం అయిపోయింది. సో మేమైతే ఫ్లైట్ లోపలికి ఎక్కేస్తున్నాము. యుక్తాన్ని మాత్రం కొంతసేపు ఎత్తుకోవడం ఇంకా దించడం అలా చేసుకుంటూ వచ్చాను. ఏం చూస్తున్నావమ్మా నువ్వు టీవీలో? వికాస్ చూస్తున్నావు. బాగుందా ఈ ఫ్లైట్? నచ్చిందా నీకు? హెడ్సెట్ పెట్టుకొని చూస్తా అన్నావా నువ్వు? ఏమేమి ఉన్నాయమ్మా దాంట్లో? సాక్స్ వచ్చిందా? ఓ సూపర్. ఇంకా ఇంకేమున్నాయి? ఓ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇచ్చారు. యుక్తా నువ్వు డ్రా చేసుకోవచ్చు. బుక్ కూడా ఉంది చూడు. ఇక్కడ ఉంది బుక్. ఇంకొంచెం సేపటికి మంచిగా ఒక చిన్న కార్న్ స్నాక్ ఇచ్చి దాంతోపాటు జ్యూస్ ఇచ్చారనమాట. సో మేమిద్దరం అలా మంచి ఒక మూవీ పెట్టుకొని కొంతసేపు రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే తనని ఎత్తుకొని మొత్తం బోర్డింగ్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నా ఓపిక వెళ్ళిపోయింది. రెడీ టు ఈట్ ద ఫుడ్? చికెన్ పాస్తా తింటావా మరి? ఓపెన్, లెట్స్ ఓపెన్. ఫుడ్ మాత్రం చాలా చాలా ఎమ్మీగా ఉన్నింది. యుక్త కూడా బాగా తినింది. చికెన్ పాస్తా ఇచ్చారు. తనకి యూజువలీ పాస్తా అంటే ఫేవరెట్. సో నేను కూడా అదే తీసుకుందాం అనుకునే లోపు చికెన్ పాస్తా ఖాళీ అయిపోయిందంట. వెజ్లో ఏదో డిష్ తీసుకొని మంచిగా బలగం మూవీ పెట్టుకొని రిలాక్స్డ్గా తిన్నాను. యుక్త అయితే డెజర్ట్ని ఎంజాయ్ చేసింది ఈలోపు. తన స్కెడ్యూల్ ప్రకారం లంచ్ చేసేసి హ్యాపీగా పడుకుందనమాట. నాకైతే నిద్ర రాలేదు. డే టైంలో నేను యూజువల్లీ పడుకోను. సో నాకు నిద్ర రాకపోయేసరికి నేను మూవీతో కంటిన్యూ అయిపోయాను. ఇంకా నిద్ర లేచేసాక ఫ్లైట్ అంతా అయితే ఇద్దరం చక్కగా వాకింగ్ చేసేసాం కొంచెం సేపు. నాకు ఫ్లైట్లో అయితే ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. యుక్తతో చాలా హ్యాపీగా అయిపోయింది. చిచ్చిపోయి లేచేసి డైపర్ చేంజ్ చేసుకొని ఏం తింటున్నావు చెప్పు? పాప్కార్న్ స్నాక్స్ తింటున్నావా? చూస్తూ ఉండగానే 6.5 hours అయితే అలా అయిపోయింది. వచ్చి దోహా ఎయిర్పోర్ట్లో దిగేసాము. ఇక్కడ నాకు యుక్తాన్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఎటంటే అటు పరిగెత్తేస్తుంది, ఎత్తుకుంటే ఉండదు, దిగాలంటుంది. ఇంకొక పక్కనేమో క్యాబిన్ బ్యాగేజ్. సో ఈ రెండింటిని మేనేజ్ చేయడం నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. దోహా ఎయిర్పోర్ట్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఎస్పెషల్లీ గ్రీనరీ పార్ట్. అండ్ అలాగే నాకైతే ఇదేదో ఒక మాల్ అనిపించింది కానీ ఎయిర్పోర్ట్ అనే ఫీలింగే లేదు చెప్పాలంటే. ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చేస్తున్నావు? డ్రాయింగ్ ఎవరిచ్చారు నీకు బుక్?
కానీ ఈ ఎయిర్పోర్ట్లో నేను హడావిడిగా అయితే రాలేదు, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 2.5 hours లే ఓవర్ అనమాట. సో అలా సరదాగా తిరుగుకుంటూ స్లోగా వచ్చి ఫైనలీ గేట్ దగ్గర కూర్చొని తనతో డ్రాయింగ్ చేయించుకుంటూ ఉండిపోయాను. ఎప్పుడో టైం అయిపోయింది, మళ్ళీ బోర్డింగ్ కూడా అయిపోయింది. సో అలా ఫ్లైట్ ఎక్కేసాము ఫైనలీ టువర్డ్స్ డెస్టినేషన్ బెంగళూరు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎస్. ఇంకో గిఫ్ట్ వచ్చిందా చెప్తా? చూపించండి గిఫ్ట్. 1 గిఫ్ట్ వచ్చిందా? ఏముంది గిఫ్ట్ లోపల చూడు. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసేటప్పుడు పిల్లలకి ఇలా ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి దాంతోటే కొంచెం సేపు అయితే ఈజీగా టైంపాస్ చేయించేయచ్చు. ఆలోపు డిన్నర్ టైం అయితే అయిపోయింది. హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చారు. అస్సలు నమ్మలేకపోయా నేను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యుక్త తిన్నాక మంచిగా పడుకునేసింది అనమాట. నెక్స్ట్ కమింగ్ 2 hours. సో చూస్తూ ఉండగానే బెంగళూరు రీచ్ అయిపోయాము. అంత మంచి నిద్రలో ఉన్నప్పటికీ మా యుక్త అయితే లేవంగానే అస్సలు ఇబ్బంది పట్టలేదు, ఏడవలేదు. అసలు తను సపోర్ట్ చేయడం వలననే నేను ఒక్కదాన్నే అయినా మేనేజ్ చేసుకుంటూ పీస్ఫుల్గా వచ్చేసాను అనమాట. సో తను హ్యాపీ కాబట్టి నేను ఎలాగోలాగా తనని ఎత్తుకోనో నడిపించుకోనో వచ్చేసాను. వెల్కమ్ టు ఇండియా. ఫోటో తీసేదా? ఎలిఫెంట్ని తీసేదా? నిన్నొద్దా? సరే మనం పోయి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుందామా? లెట్స్ గో. పోదామా? బెంగళూరు రీచ్ అయ్యాక ఇమిగ్రేషన్ కానీ ఇంకా తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ కానీ అన్నీ టకటకా అయిపోయాయి. నేను ఎక్కడ అయితే వెయిట్ చేయలేదు, నేరుగా బ్యాగేజెస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఎక్కడికి వచ్చినాం? ఇండియాంగో. తాతయ్య వచ్చినాడంటే చూద్దామా వెళ్ళి? లెట్స్ సీ తాతయ్య. మనం ఎక్కడికి వెళ్తున్నామా? అమ్మమ్మ ఇంటికి. అవును. యుక్త 1 year ఉన్నప్పుడు మేము బ్యాక్ టు స్వీడన్ వచ్చామన్నమాట. సో కొంచెం తనకి బుద్ధి తెలిసాక ఇప్పుడే రావడం ఇండియాకి. ఫోన్లో రోజు చూస్తున్నప్పటికీ డైరెక్ట్గా చూడడం తనకి ఫస్ట్ టైం కదా. అండ్ అఫ్ కోర్స్ ఇండియా ఎన్విరాన్మెంట్ కానీ ఇల్లు కానీ ఎవ్రీథింగ్ తనకి చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా ఉంది ఆ పిల్లకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది దిగతానే. యుక్త ఎవరు వల్ల కూర్చోండావు నువ్వు? ఇటు చూడు ఒకసారి. ఎవరి వల్ల కూర్చోండావు నువ్వు? అదే కొంచెం బుద్ధి తెలిసి నాకు ఇదే కదా ఫస్ట్ టైం వచ్చేది. అంతా కొత్తగా ఉంది. మిడ్నైట్ 2:30కి మేమైతే బెంగళూరులో ఫ్లైట్ దిగాము. ఇంకా అక్కడి నుంచి మా నేటివ్ ప్లేస్ చిత్తూరుకి వెళ్తున్నాము. సో కార్లో 3.5 hours అరౌండ్ అలా పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మేము రీచ్ అయ్యే టైంకి. బట్ యుక్త మాత్రం ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా కొత్తగా ఫీల్ అయింది. ఇంక్లూడింగ్ అసలు మా అమ్మతో రోజు ఫోన్లో మాట్లాడేది, అయినా మా అమ్మని చూసి కూడా చాలా కొత్తగా ఫీల్ అయింది. టైం పట్టింది తనకు అడ్జస్ట్ అవ్వడానికి. ఇంకా అలాగే నెక్స్ట్ డే మేము మా ఊరికి వెళ్ళామన్నమాట. అంటే మా అత్తని మామని కలవడానికి. తాతేడా? అర్జున్ తాత. కజిన్స్ అందరితో కలిసి చక్కగా టైం స్పెండ్ చేసింది. అండ్ ఇంకా ముందు మేము ఇండియాలో ఏమేమి తిరగబోతామో ఏమేమి చేయబోతామో కూడా అప్కమింగ్ వ్లాగ్స్లో రాబోతున్నాయి. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. స్టే ట్యూన్ టు చందూస్ చాప్టర్స్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.